శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, తెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినియు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడీ అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపమున చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తుడు కొండాజీ కూతురు 3 ఏండ్ల అమానీకి 1 రూపాయి, 2 రూపాయలు నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలను, అమానీ తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చిచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కోర్చుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరామును చూచితనెను. ఆమె అమాయక భక్తురాలొకటిచే శ్రీరామును చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది ఎంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసును ప్రశాంతముగా నుండినప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారము జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మలో కాకుండాను గత జన్మలో నేమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలో నేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీ కట్టి విశ్వాసము గలదా అని అతడు కలదు అనేను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడు అయ్యెను. పోలీసు వారు రక్తము కారుచు పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇట్లా విన్నవించెను, నీవు తప్ప రక్షించువారెవరూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వారట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించెను.
అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లా నేను, ఈ నమస్కారములకు ఇంత ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాబా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లా నేను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసిని. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియు నేను కోపముతో నీవు మహమ్మదీయుడివై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనిడి వాడను. బాబా, ఈ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియు నీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింప చేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావాలనని అడిగను. అతడు తన గురువగు రామదాసును దర్శింపకోరగలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరుగుకునే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడు నన్నుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచు పరుగుడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనమును గూర్చి తీవ్రముగా ఆలోచింపి మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనస్సును ఉద్భవించెను. ఆ దృశ్యముక స్వప్నమే గాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులుండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గూర్చి మనము చింతించుచుండిరి. వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటికి లీల యొక్క ఉదాహరణము. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండేరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలన్నీ వర్ణింపబడి ఉండెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవులు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనసునకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకోలక ప్రక్కకు ద్రోసి తన పాఠమును తను చదువుకోనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనెను. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనము, నిరుత్సాహము చెందవద్దునము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేహము కొడుకుకు వినిపించెను.
తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను, పరీక్షకు కూర్చెనెను. వ్రాత పరీక్షల్లో బాగుగా వ్రాసెను గాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావను అనుకున్నాను. కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతన్ని వెంటపడిరి. వ్రాత పరీక్షలలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యము వచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచును. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోని ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను, లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛనిచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనని ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు. కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండును అనుకొందును. అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేల అడిగెదువు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనేర్లో నుండేడువాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను బాబా కర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితులకు పంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు సమర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబా కర్పించెను. బాబా భోజనము చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుల ద్వారా తెలుసుకుని హాటే సంతోషమున కంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాంటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నుంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించి పిదప తన గురుదక్షిణ ఎసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బ్రొటనవేలుతో పైకెగురు వేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండుమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధికి కలుగజేయనని గ్రహించెను. మనపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారముగా నెరవేర్చెనని సంతసించెను. వామన నార్వేకర్.
చదువరులు ఇంకొక కథను వినదరుగాక. వామన నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికినొక ప్రక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక పక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునొచ్చి ఊది ప్రసాదముతో తనకివ్వవలని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలెను, దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము, మన కోశములో దీని నుంచుము. దీనిని నీ పూజామందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి మార్గమును అవలంబించిరో అడుగుటకెవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.